బ్రేకింగ్ న్యూస్. తెలంగాణ అసెంబ్లీలో రేపు రాష్ట్ర ప్రభుత్వం బడ్జెట్ ప్రవేశపెట్టనుంది. మొత్తం బడ్జెట్ పరిణామం 3.26 లక్షల కోట్ల ఉండే అవకాశం ఉంది. ఉదయం 9:30 కేబినెట్ సమావేశమై బడ్జెట్కు ఆమోదం తెలపనుంది. రేపు మధ్యాహ్నం 12 గంటలకు డిప్యూటీ సీఎం బట్టి విక్రమార్క బడ్జెట్ ప్రవేశపెడతారు. సంక్షేమం, వ్యవసాయం, పంచాయతీరాజ్, నీటిపారుదల, ఆరోగ్యం, రోడ్స్, మున్సిపల్, ఐటీఐ ప్రాధాన్యత ఇవ్వనుంది. తెలంగాణ విజన్ 2047 అమలుకు ప్రత్యేక నిధులు కేటాయిస్తారని భావిస్తున్నారు. ఇక ప్రధానంగా కాంగ్రెస్ ప్రభుత్వం హామీల అమలుపై దృష్టి పెడుతుందనే సమాచారం. వ్యవసాయానికి భారీగా కేటాయింపులు చేసే అవకాశాలున్నాయి. హైదరాబాద్ మెట్రో ఫేజ్ 2 ఎయిర్పోర్టులు, స్కిల్ అండ్ స్పోర్ట్స్ యూనివర్సిటీల నిర్మాణం, ఇంటిగ్రేటెడ్ రెసిడెన్షియల్ హాస్టళ్లకు అవసరమైన నిధులకు ప్రభుత్వం తగిన కేటాయింపులు చేస్తారని భావిస్తున్నారు. ఇక రాష్ట్ర ఆదాయం పెరుగుదల అంచనాలతో పాటు కేంద్ర నిధుల వినియోగంపై ఫోకస్ పెట్టనుంది. నరేగా పథకం స్థానంలో కేంద్రం తీసుకొచ్చిన జీరాంశీ పథకం వల్ల రాష్ట్రంపై అదనంగా 1800 కోట్ల భారం పడనుంది. ఇక ఇదే అంశానికి సంబంధించి మరింత సమాచారం మా ప్రతినిధి శ్రవణ్ అందిస్తారు. శ్రవణ్, చెప్పండి, రేపైతే అసెంబ్లీలో కూడా బడ్జెట్ ప్రవేశపెట్టనున్నారు రాష్ట్రానికి సంబంధించి. మరి ఏ శాఖలకి ఎంత కేటాయించే అవకాశం ఉంటుందనుకోవచ్చు? తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ రేపు తెలంగాణ ప్రభుత్వం అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతుంది. ఉదయం 9:30 ప్రాంతంలో అసెంబ్లీలోనే కేబినెట్ సమావేశం జరగబోతుంది. కేబినెట్ మొత్తం కూడా బడ్జెట్కు ఆమోదం తెలిపిన తర్వాత రేపు మధ్యాహ్నం దాదాపుగా 12 గంటల సమయంలో 11 నుంచి 12 గంటల సమయంలో అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్తో పాటు డిప్యూటీ సీఎంగా ఉన్నటువంటి బట్టి విక్రమార్క ఈ బడ్జెట్ని ప్రవేశపెట్టబోతున్నారు. ఈ బడ్జెటే ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్గా చెప్పుకోవచ్చు. ఇక నెక్స్ట్ ఇయర్ ఎలక్షన్ మోడ్లోకి వెళ్ళేటువంటి అవకాశాలు ఉంటాయి. సో కాబట్టి ఇది ఫుల్ ఫ్లెడ్జ్ బడ్జెట్గా అందరూ భావిస్తూ ఉన్నారు. ప్రతిపక్షాలు, ప్రజలు అందరూ కూడా ఈ బడ్జెట్ వైపే ఎదురు చూస్తున్నాయి. తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ ఎంత ఉండబోతుంది, ఏ శాఖలకు రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతున్నటువంటి అంశాలపైన అందరూ దృష్టి కేంద్రీకృతమైందని చెప్పుకోవచ్చు. సో ప్రధానంగా వ్యవసాయ రంగానికి అత్యధిక ప్రాధాన్యత ఇవ్వబోతున్నట్టు తెలుస్తూ ఉంది. దాంతోపాటు మున్సిపల్ శాఖకు సంబంధించినటువంటి అంశం పైన కొంత ఎక్కువ నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఇప్పుడు ఇటీవల జిహెచ్ఎంసీ, సైబరాబాద్, మల్కాజ్గిరి 3 కార్పొరేషన్లు ఏర్పడ్డాయి. కాబట్టి 3 కార్పొరేషన్ల మీద కూడా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు ప్రాజెక్టులకు సంబంధించి ఎస్ఎల్బీసీతో పాటు ఇతర ప్రాజెక్టుల పైన రాష్ట్ర ప్రభుత్వం సీరియస్గా ఫోకస్ పెట్టి వాటికి నిధులు కూడా కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి అంశం పైన ప్రభుత్వం చాలా సీరియస్గా ఉంది. ఖచ్చితంగా వచ్చే ఏడాది లోపు ఎస్ఎల్బీసీకి సంబంధించినటువంటి పనులు పూర్తి స్థాయిలో పూర్తి చేస్తామనేటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు కొడంగల్, నారాయణపేటకి సంబంధించినటువంటి బడ్జెట్, పాలమూరు, రంగారెడ్డికి సంబంధించిన బడ్జెట్కి కూడా భారీగా నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు తమ్మిడిహట్టికి సంబంధించిన ప్రాజెక్టుకి కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. దాంతోపాటు మెట్రో ఫేజ్ 2కి సంబంధించినటువంటి అంశం పైన చాలా వేగంగా పనులు జరుగుతున్నాయి. చంద్రాయణగుట్ట నుంచి మొత్తం నాగోల్ నుంచి చంద్రాయణగుట్ట నుంచి ఇంటర్నేషనల్ ఎయిర్పోర్ట్ వరకు మెట్రో ఫేజ్ 2కి సంబంధించిన పనులు చేపడుతున్నామనేది రాష్ట్ర ప్రభుత్వం ఇప్పటికే స్పష్టం చేసింది. సో ప్రభుత్వం పూర్తి స్థాయిలో మెట్రో రైల్ని స్వాధీనం చేసుకుంది. కాబట్టి ఈ ప్రాజెక్ట్కి కూడా పెద్ద మొత్తంలో నిధులు కేటాయించబోతున్నట్లు స్పష్టంగా అర్థమవుతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు సన్న ఓట్లకు బోనస్కు సంబంధించిన అంశం కోసం కూడా ప్రత్యేకంగా నిధులు కేటాయించబోతుందని చెప్పుకోవచ్చు. దాంతోపాటు ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం తెలంగాణ విజన్ 2047కి సంబంధించిన ప్రత్యేకమైనటువంటి విజన్ డాక్యుమెంట్ని అందుబాటులోకి తీసుకొచ్చింది. సో ఏ అంశాలకు తెలంగాణ రాష్ట్ర ప్రభుత్వం ప్రాధాన్యత ఇవ్వబోతుంది అనేటువంటి అంశాన్ని అందులో పొందుపరిచారు. కాబట్టి దానికి అనుగుణంగా బడ్జెట్ని కేటాయించేటువంటి అవకాశం ఉంది. మహిళలకు 1 కోటి మంది మహిళలకు కోటీశ్వరం చేయడమే మా ప్రభుత్వం ధ్యేయం అనేది రెగ్యులర్గా ప్రభుత్వం చెప్తూ వస్తుంది. సో మహిళలకు కూడా ఈ బడ్జెట్లో పెద్దపీట వేసేటువంటి అవకాశాలు కనిపిస్తూ ఉన్నాయి. విద్యకు, వైద్యంకి అతి ముఖ్యంగా ప్రాధాన్యత వేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం మొదటి నుంచి కూడా చెప్తూ వస్తుంది. సో దానికి అనుగుణంగా బడ్జెట్లో కేటాయింపులు ఉంటాయా లేదా అనేది మనకి రేపు క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. మొత్తం 3.26 కోట్లతో బడ్జెట్ ఉండేటువంటి అవకాశం ఉన్నట్టుగా వార్తలు వినిపిస్తున్నాయి. రేపు మధ్యాహ్నము ఈ బడ్జెట్ ఎంత ఉండబోతుంది, ఏ శాఖకి ఎంత కేటాయించబోతున్నారు, ఏ వర్గానికి రాష్ట్ర ప్రభుత్వం పెద్దపీట వేయబోతుంది అనేది రేపు మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. బీసీలకు సంబంధించినటువంటి అంశం పైన ప్రత్యేకంగా బీసీలకు బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఎస్సీలకు కూడా పెద్ద మొత్తంలో బడ్జెట్ కేటాయించేటువంటి అవకాశాలు స్పష్టంగా కనిపిస్తూ ఉన్నాయి. వివిధ శాఖలకు సంబంధించి మూసీకి సంబంధించినటువంటి ప్రాజెక్ట్ కూడా టేకప్ చేస్తామనేది రాష్ట్ర ప్రభుత్వం చెప్తా ఉంది.
సీఎం పెట్ ప్రాజెక్ట్గా మూసీని చూస్తూ ఉన్నారు. కాబట్టి మూసీకి సంబంధించిన ఫస్ట్ ఫేజ్ పనులు పైన కూడా పనుల కోసం కూడా రేపు బడ్జెట్లో నిధులు కేటాయించేటువంటి అవకాశం ఉంది. ఆదాయం ఎంత ఉంది, రాబోయే రోజుల్లో ఎంత మనం జీడిపి పెంచుకోబోతున్నాం, కేంద్ర ప్రభుత్వం నుంచి వస్తున్నటువంటి ఆదాయం ఎంత, ఎంత ఆదాయం రావచ్చు రాబోయే రోజుల్లో మనకి అనేటువంటి అంచనాలతో కూడినటువంటి అంశం. దాంతోపాటు అప్పులకు ఎంత ఖర్చు అవుతుంది, వడ్డీకి ఎంత ఖర్చు అవుతుంది అనేటువంటి అంశాలు కూడా రేపు బడ్జెట్లో స్పష్టంగా పొందుపరిచేటువంటి అవకాశం ఉంది. సో తెలంగాణ రాష్ట్ర ప్రజల కళను ఏ విధంగా ముందుకు తీసుకెళ్లబోతున్నాం, తెలంగాణ ప్రజలకు ఏ విధంగా పథకాలు అమలు చేయబోతున్నాం, ఏ విధంగా వాళ్ళకి సంక్షేమ పథకాలు అమలు చేయబోతున్నాం అనేటువంటి అంశాలకు అన్నిటికీ బేస్ తెలంగాణ రాష్ట్ర బడ్జెట్. సో రేపు తెలంగాణ రాష్ట్ర బడ్జెట్ని బట్టి విక్రమార్క అసెంబ్లీలో ప్రవేశపెట్టబోతున్నారు. సో ఈ బడ్జెట్ పైన అందరూ అంచనాలు ఉన్నాయి. ప్రతిపక్షాలందరూ కూడా రాష్ట్ర ప్రభుత్వం మీద ఒత్తిడి తీసుకొచ్చేటువంటి ప్రయత్నం చేస్తున్నాయి. ఆటో డ్రైవర్లకి ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి, దాంతోపాటు 6 గ్యారెంటీలకు సంబంధించినటువంటి అమలు పైన కూడా ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించాలి, మహిళలకు 2500 రూపాయలు ఇస్తామని గతంలో హామీ ఇచ్చారు, దానిపైన కూడా బడ్జెట్ కేటాయించాలని చెప్పారు. అండర్ 18 ఇయర్స్ దాటిన అమ్మాయిలకి స్కూటీలు కూడా ఇస్తామని చెప్పారు. సో వీళ్ళందరికీ బడ్జెట్ రాష్ట్ర ప్రభుత్వం రేపు కేటాయించబోతుందా, నిధులు ఎంత కేటాయించబోతుందో, ఒకవేళ కేటాయిస్తే అనేటువంటి అంశం పైన సర్వత్రా ఉత్కంఠ నెలకొందని చెప్పుకోవచ్చు. సో తెలంగాణ ప్రజల కోసం ప్రభుత్వం ఏం చేయబోతుంది అనేది రేపు మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. ఉదయం 9:30 అసెంబ్లీలోనే క్యాబినెట్కి సంబంధించిన సమావేశం జరిగేటువంటి అవకాశం ఉంది. బడ్జెట్కి ఆమోదం తెలిపిన తర్వాత బడ్జెట్ని అసెంబ్లీలో ఫైనాన్స్ మినిస్టర్ బట్టి విక్రమార్క ప్రవేశపెట్టబోతున్నారు. ఏ శాఖలకి ఎంత కేటాయించబోతున్నాం అనేది స్పష్టంగా చెప్పేటువంటి ప్రయత్నం రేపు చేయబోతున్నారు. కానీ మనకు ఉన్నటువంటి సమాచారం వ్యవసాయం, విద్య, వైద్యం, మూసి, మెట్రోకి సంబంధించినటువంటి ప్రాజెక్టులు, రైతుల కోసం ప్రత్యేకంగా బడ్జెట్ కేటాయించబోతున్నట్టు చెప్తా ఉన్నారు. 6 గ్యారెంటీల అమలు అంశం పైన కూడా ప్రభుత్వం దృష్టి పెట్టబోతున్నారు. మరి చూడాలి ఎట్లాంటి బడ్జెట్ ఉండబోతుంది, ఏ వర్గాలకు ఎంత కేటాయిస్తారు అనేది రేపు మనకి క్లారిటీ వచ్చేటువంటి అవకాశం ఉంది. రైట్ శ్రవణ్, థ్యాంక్ యూ.